వర్ణ 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 ఏటైందమ్మా ఏటైంది వర్ణ 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 వర్మ వర్మ కాదు వర్ణ 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 ఏటమ్మా ఏటైంది వర్ణ అనే ఈ లోకంలో ఆర్య అనుష్క పై లోకంలో ఆర్య అనుష్క ఈ లోకంలో ఈయనన్నయ్య ఈ లోకంలో ఆర్య అనుష్క ఉన్నారన్నయ్య ప్రేమించుకున్నారన్నయ్య ప్రేమించుకోలేదన్నయ్య ముందేమో ఆడు ప్రేమించాడు అన్నయ్య తర్వాత అనుష్క ప్రేమించింది అన్నయ్య అనుష్క ప్రేమించిన తర్వాత కథ రాసేస్తున్నావు ఏట్రా కాదన్నయ్య సినిమా ఈయనన్నయ్య ఈ లోకంలో అనుష్క ఆర్య అన్నయ్య అనుష్క ఫస్ట్ ఆర్య ప్రేమించడం అనుష్క ప్రేమించలేదన్నయ్య ప్రేమించకపోతుంటే కాసేపు అయిన తర్వాత మళ్ళీ ప్రేమిస్తుంది అన్నయ్య సడన్ గా సడన్ గా అనుష్క చచ్చిపోయింది అన్నయ్య ఒక్క నిమిషం అలాగే కాదు పొద్దు నుంచి కొంచెం తలనొప్పి ఉంటాము నాకు సెట్ అవుతుందని నీ గురించి కాదు నువ్వు చెప్పు మొత్తం చెప్పేది పోతుంది అన్నయ్య ఎవరు చూస్తా కదన్నయ్య ఎవరు పోతారా అనుష్క చచ్చిపోయింది అన్నయ్య చచ్చిపోయిన తర్వాత ఏంటంటే పై లోకంలో ఆర్య అనుష్క ఉన్నారు కదన్నయ్య ఆర్య అనుష్కలో ఏమవుతుందంటే ఆర్య అనుష్కని ప్రేమించాడు పెళ్లి చేసుకున్న టైంలో ఏంటంటే తాళి కట్టేస్తాడు అక్కడ ఒక అమ్మ ఉంటుంది అన్నయ్య మెంటల్ అన్నయ్య ఎవరికి నాకన్నయ్య ఆవిడికి కాదు ఆ తాళి కట్టేసిన తర్వాత ఆవిడ ఏం చేస్తుందంటే కత్తించుకుని పొడుతూ చచ్చిపోతాను నువ్వు అలాగే అలాగే కదలకూడదు నువ్వు చెప్పు ఏమైందన్నయ్య ఈ లోకంలో ఆర్యగుడు మిగిలిపోయాడు ఆ లోకంలో ఆర్యగుడు మిగిలిపోయాడు ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్య చచ్చిపోయాడు మళ్ళీ కిందనే చచ్చిపోయిన తర్వాత పైకి వెళ్తారు కదనే ఇతరు పైకి వెళ్ళాడని ఈ ఆర్య పైకి వెళ్ళాడు ఇప్పుడు మిగిలింది ఎవరన్నయ్య అక్కడ పై లోకంలో ఆర్య మిగిలాడన్నయ్య కింద లోకంలో వచ్చిన ఆర్య కూడా మిగిలాడన్నయ్య ఈ ఆర్య ఏంటంటే సడన్ గా అక్కడేమో అనుష్క కనపడుతుంది అన్నయ్య చచ్చిపోయిన అనుష్క ఎలా కనపడుతుంది చచ్చుకో నువ్వు అక్కడే ఉండు నువ్వేం కదలకు వర్ణ నువ్వు కాదు నీ గురించి కద్దాం నాకు తలనొప్పి ఉందని చెప్పాను నీకు ముందే అది సెట్ అవుతుందేమో అని నేను చేస్తున్నాను మెంటనయ్య ఎవరు నాకు కాదు అప్పుడు చచ్చిపోయిన అనుష్క కనపడుతుంది కదా కానీ అడిగి కనపడదు ఎలా కనపడదు అని చెప్పేసి కన్ఫ్యూజన్ అమ్మ చెప్పిందనే కనపడుతుంది అమ్మన్నయ్య ఆవిడ చెప్తానన్నయ్య ఈయనన్నయ్య ఇప్పుడు ఏంటంటే అన్నయ్య మళ్ళీ ఆర్య కూడా ఏంటంటే అనుష్క ఇక్కడ కింద నుంచి వెళ్ళిన ఆర్య పైన ఉన్న ఆర్య కూడా డౌట్ పడుతుంటాడు ఏంటి నువ్వు నా లవర్కి బీటేస్తున్నావు అని చెప్పేసి అన్నయ్య అమ్మ ఆవిడే ఆవిడ నడిపిస్తుంటది కదనే తమ్ముడు ఉండు అయ్యా ఏంటి సరే ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఆర్య చచ్చిపోయిన అనుష్కని కింద నుంచి చచ్చిపోయిన ఎవరు ఆర్య కదా ఆర్య వీళ్ళిద్దరూ ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఫైనల్ గా ఆర్య ఏం చేస్తారంటే ఎలాగైతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పేసి ఫైనల్ గా కింద నుంచి వెళ్ళిన ఆర్య చచ్చిపోయాడు అన్నయ్య కింద నుంచి తలనొప్పి తగ్గట్లేదు తమ్ముడు తీసుకెళ్తాను కదా నీకు సినిమాకి తీసుకెళ్తాను కదా తలనొప్పి తగ్గట్లేదు అందుకే చెప్తున్నా నువ్వే కాదు నువ్వు చెప్తావు నువ్వు చెప్పు అదే నువ్వు ఫిక్స్ అయ్యావు ఏదో ఎవరు నేను ఫిక్స్ అయ్యానే మెంట్లో ఎవరు నాకు బలేటోడివే అన్నయ్య ఎవడ్రా శ్రీరాఘవ డైరెక్టర్ శ్రీరాఘవ అతను ఎక్కడో 7G బృందావన్ కాలనీలో తిరుగుతుంటాడు వెళ్ళు లేడనే 7G బృందావనం బృందానికి లేడా అతను లేడు అతను ఎక్కడుంటాడు చెప్పండి కలవాలని అతన్ని తమ్ముడు చెప్తాను వర్ణ అనే సినిమా బాగా హిట్ అయింది తమ్ముడు ఆ సినిమా థియేటర్ లో ఎక్కడన్నా ఉంటాడేమో వెళ్ళి చూడు ఫ్లష్ మీట్కి వచ్చి ఉంటాడు అన్నయ్య అయితే అన్నయ్య పండిచ్చి దండేసి దండ పెట్టేస్తాను అన్నయ్య నువ్వు